మన తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్నాయి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్. ఇలాంటి ఎన్నో సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకునే సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్స్లో ఒకటి జగదాత్రి సీరియల్. ఈ సీరియల్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, క్రేజ్ కానీ అంతా ఇంత కాదని చెప్పాలి. ఓ మెగా డైలీ టీవీ సీరియల్గా ఇప్పుడు ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందులోనూ ఈ సీరియల్లోని క్యారెక్టర్లో నటించే ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపుని, అంతేకాకుండా మరిన్ని అవకాశాలను కూడా అందుకున్నారు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి జగదాత్రి సీరియల్లో చాలా కీలకమైన పాత్రతో, తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్న కౌశికి క్యారెక్టర్లో నటించిన ప్రీతి శ్రీనివాస్ గురించి. డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా మనందరికీ సుపరిచితురాలైన ప్రీతి శ్రీనివాస్ ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె భర్త ఏం చేస్తాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. మరి సీరియల్ యాక్ట్రెస్గా దాదాపుగా 10 ఏళ్లకు పైగా మనందరితో అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రీతి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు గమనిద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రీతి శ్రీనివాస్ పుట్టి పెరిగింది కర్ణాటకలో. నిజానికి ఈమె తెలుగు అమ్మాయి కాదనే చెప్పాలి. కన్నడ రాష్ట్రానికి చెందిన ఈమె డాక్టర్ అవ్వాలన్న కోరికతో సైకాలజీని కంప్లీట్ చేసి ఓ సైకియాట్రిస్ట్గా రాణిస్తోంది. అయితే చిన్నప్పటి నుంచి నటన మీద కూడా ఆసక్తి, దానికి తగ్గట్టుగానే నటనలో కూడా శిక్షణ తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్న రోజుల్లోనే ఈమెకి ఊహించని విధంగా కన్నడ డైలీ టీవీ సీరియల్స్లో నటించే అవకాశం రావడం జరిగింది. అలా కన్నడలో వరమహాలక్ష్మి సీరియల్తో తన కెరియర్ని ప్రారంభిస్తే, తనలోని నటన, ముఖ్యంగా కన్నడలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో లేడీ విలన్ గెటప్లో చాలా సీరియస్గా కనిపిస్తూ గ్లామరస్ లుక్స్తో అదరగొట్టింది. అలా కన్నడలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపుని సంపాదించుకుని ఎన్నో సీరియల్స్లో నటించింది. ఇలాంటి నేపథ్యంలోనే మన తెలుగులో, ముఖ్యంగా ఈటీవీలోనూ, అంతేకాకుండా జీ స్టార్ మా ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో ధారావాహిక సీరియల్స్లో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా నటించడం జరిగింది. ముఖ్యంగా తెలుగులో చెప్పుకోవాలి అంటే రాబోయి చందమామ, రామా సీతెక్కడ, పడమటి సంధ్యారాగం, ముత్యాల ముగ్గు, నాగపంచమి, ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది. ఇక ప్రీతి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే, సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే ప్రేమ వివాహం చేసుకుంది. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త పేరు శ్రీనివాసన్. ఇక ఇతడు కూడా ఓ ప్రముఖ సైకాలజిస్ట్. కొంతకాలం పాటు కెనడాలో సైకాలజిస్ట్గా పనిచేసిన ఆయన ప్రస్తుతానికి బెంగళూరులో డాక్టర్గా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే వీళ్ళకి సొంతంగా ఒక క్లినిక్ కూడా ఉంది. అలా భార్యాభర్తలు ఇద్దరు సైకాలజిస్టులుగా రాణిస్తున్నారు. ఓ పక్క ప్రీతి సీరియల్స్తోనూ, మరో పక్క సైకియాట్రిస్ట్గా కూడా చాలా బిజీగా ఉంటుంది. ఇక ఆమె భర్త విషయాన్ని గనక గమనించినట్లయితే, ప్రీతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో కాదు, స్వయాన తనకి కజిన్ అవుతాడు. ఇక చిన్న వయసులోనే తనకి వరసకి బావ అయ్యే వ్యక్తితో ప్రేమలో పట్టం. ఇక పెద్దల అంగీకారంతో 2 ఏళ్ల తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకా అలాంటి ప్రీతి శ్రీనివాసానికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పేరు హృదయ్. ఈ మధ్య కాలంలోనే తన కొడుకుకి దగ్గరుండి ఉపనయనం కూడా జరిపించింది. ఓ పక్క డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుగులోను, కన్నడలోను నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో, తనదైన విలనిజంతో ప్రేక్షకులందరినీ బుల్లితెర మీద గడగడలాడిస్తూ ఉంటే, రియల్ లైఫ్ లో గనుక ప్రీతిని చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎంతో గ్లామరస్ లుక్స్ తో కనిపించడం మాత్రమే కాదు, తన భర్తతో, తన కొడుకుతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఎంతో క్యూట్ గా, గ్లామరస్ గా కనిపించే ప్రీతికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే, ముఖ్యంగా మన తెలుగులో గనక చూసుకున్నట్లయితే ఝాన్సీ, జగదాత్రి వంటి డైలీ టీవీ సీరియల్స్ తో మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుని మన తెలుగు వాళ్ళందరికీ బాగా దగ్గరైన ప్రీతికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆమె భర్త ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.